మనం ఒక గేమ్ ఆడదాం. మీకు ఒక్క బాల్ వేస్తాను, మీరు 6 కొడితే 100 కోట్లు ఇస్తాను. ఒకవేళ 6 కొట్టలేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా రాదు. లేదు నేను ఈ గేమ్ ఆడను, ఒక్క బాల్ లో 6 ఎలా కొడతాను డౌట్ ఉందనుకోండి, గేమ్ ఆడకుండా కూడా ఉండొచ్చు. అప్పుడు నేను మీకు ₹1,00,00,000 ఇస్తాను. రిస్క్ తీసుకుంటారా తీసుకోరా? సరే పొరపాటున కొట్టలేకపోతే రూపాయి కూడా రాదు, ఆడకపోయినా ₹1,00,00,000 ఇస్తానంటున్నారు కదా అని మోస్ట్లీ మీరు రిస్క్ తీసుకోరు కదా. అది ఇప్పుడు కొంత నెంబర్స్ ని మారుద్దాం. వేసిన బాల్ 6 కొడితే 10 లక్షలు, కొట్టకపోతే 0. ఒకవేళ మీరు గేమే ఆడనంటే ₹10,000. గేమే ఆడనని 10,000 తీసుకోవడం బదులు గేమ్ ఆడి వస్తే 10 లక్షలు వస్తుంది కదా, రిస్క్ తీసుకోవచ్చు కదా అని మీకు ఇక్కడ అనిపించవచ్చు. ఇలాంటి ఆలోచనలు ఉంటున్న మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ చేసే ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ కోట్ల రూపాయలు మన ఇండియా నుంచి సంపాదిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదట అడిగిన దాంట్లో మీరు ఎందుకు రిస్క్ తీసుకోలేదంటే అల్టిమేట్ గా మీకు ₹1,00,00,000 వస్తుంది కాబట్టి ఎక్కువ డబ్బుల మీద ఎవరు రిస్క్ తీసుకోరు. అదే రెండవ దాంట్లో మీకు 10,000 చిన్న డబ్బులుగా కనిపించి 10 లక్షల కోసం ఆ 10,000ని కూడా రిస్క్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఒక్కొక్క బొట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. ప్రతి నెల ₹500, సంవత్సరం 10% పెంచుకుంటూ 30 సంవత్సరాల పాటు మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే స్టార్ట్ చేసిన 500తో మీ ఫ్యూచర్ ని సెక్యూర్డ్ గా ఉంచొచ్చు. కాబట్టి తక్కువ డబ్బులే కదా, పోతే పోయింది, వస్తే అంత వస్తుంది కదా అని మీరు సంపాదిస్తున్న ఆ డబ్బుల్ని వృధాగా పోగొట్టుకోకండి. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే పూర్తి వివరాలతో ఉన్న వీడియో లింక్ ఇక్కడ ఉంటుంది.